వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. కలెక్టర్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించిందని అన్నారు. గృహ నిర్మాణ నిధులను 3,183 కోట్ల మేర మళ్లించిందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ నిధులు 500 కోట్లు మళ్లించారని వెల్లడించారు. గృహ నిర్మాణం కోసం గత ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులు 1,603 కోట్లను ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం 28 కోట్లు జరిమానా కూడా విధించిందని తెలిపారు. ఒక క్రిమినల్ ఎలా చేస్తాడో వివేక హత్య ఒక ఉదాహరణ. ఉదయం గుండెపోటు అని తన పేపర్లో వేస్తాడు. సాయంత్రానికి మా బాబాయిని చంపేశారని నాటకమాడాడు. ఉదయానికి నేనే చంపా అని నారాసుర రక్త చరిత్ర అన్నాడు. సిబిఐ కావాలి అన్నాడు. కేసు గురించి మాట్లాడకూడదని గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. అధికారం వచ్చాక సిబిఐ వద్దు అన్నాడు. సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టాడని వెల్లడించారు. ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడం. నెక్స్ట్ డే కోర్టు పోయి ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం. తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సిబిఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఆఫీసర్ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్. నెక్స్ట్ డే పేపర్లో నేను చంపేశానని నారాసుర రక్త చరిత్ర అని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్లుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్ గా డీజీ గారిని ఐజీని ఇంటెలిజెన్స్ అడిగాను. ఒక పోల్ ఎస్ఐ, ఆ ఎస్ఐ వీళ్లు వాళ్ళు గొడవ పడ్డారు, ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను వెళ్తాను, నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు. సాక్షి టీవీలో ఇది మీరు చూడండి, సాక్షి టీవీలో వస్తుంది. చొక్కా పట్టుకొని వదలండి ఇది చూపిస్తారు. చొక్కా పట్టుకోండి. ఓకే, అంటే 36 మంది చంపేశారని ఢిల్లీ ధర్నా చేస్తారు. పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు. ఇది నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు వేసిన ప్రైవేట్ పిటిషన్ పై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు పంపించింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి సహా పలువురికి నోటీసులు పంపించింది. సెప్టెంబర్ 5న విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై పోలీసులతో సమగ్ర విచారణ చేయించాలంటూ 2023 నవంబర్ 7న భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదంటూ జనవరి 12న కోర్టు కొట్టివేయగా ఆయన ఇటీవలే భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్ ను కోర్టు పరిశీలించింది. గౌరవ భూపాలపల్లి జడ్జి అందు నేను దాని రివిజన్ పిటిషన్, క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. వెంటనే దాన్ని జడ్జి గారు స్వీకరించి దానికి క్రిమినల్ రివిజన్ పిటిషన్ 2/2024 నంబర్ ఇవ్వడం జరిగింది. నేను ఈ కేసులో దోషులుగా పరిగణించినటువంటి వ్యక్తులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, హరిరామ్, సురేష్ కుమార్, మెగా కృష్ణారెడ్డి, సురేష్ ఎల్ఎన్టీ కంపెనీ సిఎన్ఎండి, వీళ్ళందరూ కలిసి 35,000 కోట్లతోటి ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి వెల్లంపల్లికి ఉన్న ప్రాజెక్టును 1,35,000 కోట్ల వరకు పెంచి దాన్ని ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళను మసిపూసి మారడిగా చేసినటువంటి వీళ్ళు ఒక గారడిగాళ్ళు. వీళ్లకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఒక సామాన్యుడిగా నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా మేము ముందుకొచ్చి, ఎందుకంటే రాజకీయ నాయకులు, అధికారులు ఒకటై తెలంగాణ సంపదను దోసుకుందామని ఎంతో కుట్రలు వన్నీళ్ళు
ఇట్లాంటి కుట్రలు ఎవరు చేసినా శిక్ష తప్పదనే ఉద్దేశంతో నేను ప్రజలకు నా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆర్థిక నేరాలకు ఎవడు పాల్పడ్డా సామాన్యుడని ఉన్నవాడని అందరికీ ఒకటే అని తెలవాలని నేను దీని గురించి పోరాడతానా. కేసీఆర్ నువ్వు ఖర్చు పెట్టిన 1,35,000 కోట్లు నువ్వు రికవరీ అయ్యేదంత వరకు నేను పోరాడతాం. ఎందుకంటే ఇక్కడ నువ్వు అదొక్కటే కాదు, నువ్వు చేసిన పోరాటాలు ఎన్నో తప్పులున్నాయి. ఇలా మా భూపాలపల్లి జిల్లాలో నీకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొత్తం పేద ప్రజల భూముల కాంచి ఇగ్గుకొని గంటా రమణారెడ్డి ఎంతో మంది మీద అవినీతి కేసులు పెట్టించిండు. మీ అవినీతులు అంత కాదు ఇంత కాదు, లెక్క పెడితే ఒక్కొక్కటి బుక్కులు రాయిస్తామన్న మాకు మొత్తం మా పిల్లల్ని కానీ మా కుటుంబాలను సర్వనాశనం చేసేళ్ళు. మీకు చట్టం ద్వారా మీకు శిక్ష, మీ రికవరీ అయ్యి మీరు శిక్షించేంత వరకు మేము ఒక సామాజిక కార్యకర్త లెక్క మేము పోరాటం చేస్తామని మేము మనసారా మేము దీన్ని ప్రజలకు ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటాను. ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత హింస జరుగుతోందని, కళ్ల ముందే ఘోరాలు జరుగుతుంటే పోలీసులు చేతులు కట్టుకుని చూస్తున్నారని విమర్శించారు. నంద్యాలలో టీడీపీ నేతలు మారణాయుధాలతో బహిరంగంగా తిరుగుతున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల ప్రాణాలు పోతున్నా కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదని అన్నారు. నడి రోడ్డుపై చంపేస్తుంటే పోలీసులు గాల్లోకి కూడా కాల్పులు జరపలేదని పేర్ని నాని తెలిపారు. అరాచకాలకు మారుపేరుగా ఉండే బీహార్లో ప్రస్తుతం శాంతి భద్రతలు నెలకొంటే ఏపీలో మొత్తం శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూస్తున్న పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం. గతంలో ఏదైతే హింస, మరీ ప్రత్యేకించి రాజకీయ హింస పట్టపగ్గాలు లేని పరిస్థితుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే జరిగినాయో ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా చాలా బాగుపడినాయి. ఆ పాత సంఘటనల్ని, రాజకీయ నేర సంఘటనల్ని కూడా మళ్ళీ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురి కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకి హింసని రెట్టింపు చేస్తూ, అరే ఇవాళ అంటే నిన్నే నయం కదరా బాబు కాళ్ళు చేతులు నరికి వదిలేశారు, నిన్నే నయం కదరా బాబు ఇల్లు తగలబెట్టి వదిలేశారు, నిన్నే నయం కదా, మొన్న నయం కదా బుల్డోజర్లతో జేసీబీలతో ఇల్లు పడేశారు. అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి, అంటే హింసలో కూడా ఆ స్కేల్ పెంచే పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ, ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ, హత్యలు కానీ పేటరేకపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అఘోరం పొందటం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారంటూ వైసీపీ అధినేత జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను తొలగించిందని, తనను అంతమొందించే లక్ష్యంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని జగన్ తన పిటిషన్లో ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉన్న విషయాన్ని పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొన్నారు. అయితే జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీస్ శాఖ, రాష్ట ప్రభుత్వం కొట్టిపారేశాయి. నిబంధన మేరకే జగన్ కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్ కు Z+ సెక్యూరిటీ కొనసాగుతుందని తెలిపాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అదనంగా కల్పించే భద్రతనే ఇప్పుడు తగ్గించామని
పోలీస్ శాఖ వెల్లడించింది. జగన్ కు ఇప్పుడు సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. ఎన్ఆర్ఐలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, మీకు ఏది కావాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అమెరికాలో తొలి రోజు పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి పెట్టుబడులతో రావాలని ప్రవాస తెలంగాణ తెలుగు వారికి ఆయన పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐలు ధైర్యంగా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజాపాలనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని ఎన్ఆర్ఐలను కోరారు. పెట్టిన ప్రతి రూపాయికి ప్రతిఫలం వచ్చేలా ప్రభుత్వ విధానాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. అమెరికాకు మీరే ఆయువు పట్టు, ఇక తెలంగాణకు రండి అని ఆహ్వానించారు. చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించారు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసారు, శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమి లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న ఆర్థిక ఇబ్బందులతో లక్నో ఐఐటీలో చేరలేకపోతున్నానంటూ అత్తిలికి చెందిన బసవయ్య అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేయగా, నేనున్నా తమ్ముడు, ఫీజు విషయం నేను చూసుకుంటా అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ విద్యార్థికి భరోసా ఇవ్వడం తెలిసిందే. దీనిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. మంత్రి నారా లోకేష్ ను ప్రశంసించారు. నారా లోకేష్ స్పందించి విద్యార్థికి చేసిన సాయం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తన కల సాకారం అవుతుందని ఆ విద్యార్థి ఊహించి ఉండడని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆల్ ది బెస్ట్ బసవయ్య అంటూ తాను కూడా ఆ విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా లక్నో ఐఐటీలో ఫీజు 4 లక్షలు ఉందని, అంత ఖర్చు తన కుటుంబం భరించలేని స్థితిలో ఉందని బసవయ్య మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. తన తల్లిదండ్రులు కూలి పనులు చేసుకునే పేదవాళ్లని బసవయ్య పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై స్పందించిన నారా లోకేష్, బసవయ్య నీ కళ నెరవేర్చే బాధ్యత నాది అంటూ పూర్తి భరోసా అందించారు. దాంతో నారా లోకేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. ఆమె ఇప్పటికే ఢాకా నుంచి బయలుదేరి భారత్ చేరుకున్నారని, త్రిపురలోని అగర్తల సిటీలో ఆమె హెలికాప్టర్ ల్యాండ్ అయిందని వార్తలొస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ లో పాలనను సైతం తన ఆధీనంలోకి తీసుకుంది. దీనిపై బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వఖార్ ఉజ్ జమాన్ సందేశం వెలువరించారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాత బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించినట్లు ప్రకటించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ, అత్యవసర పరిస్థితి విధించాల్సిన అవసరం లేదని
పరిస్థితులను అదుపులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. హింసను ఆపాలని ఆయన బంగ్లాదేశ్ పౌరులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో త్వరలోనే శాంతిని నెలకొల్పుతామని పేర్కొన్నారు. সমস্ত অরাজকতা সমস্ত সংঘর্ষ থেকে বিরত হন এবং ইনশাআল্লাহ আমরা সবাই মিলে একটা সুন্দর ভবিষ্যতের দিকে আমরা অগ্রসর হব। প্রতিটা হত্যার বিচার করা হবে, প্রতিটা অন্যায়ের বিচার হবে। আমরা আজকে সুন্দরভাবে কথা বলেছি, সমস্ত দলের প্রধান দলের নেতারা এখানে উপস্থিত ছিলেন। আমি ওনাদের ইনভাইট করেছিলাম এখানে, ওনারা ভেরি নাইস অফ দেম যে ওনারা এসেছেন অ্যান্ড আমরা একটা সুন্দর আলোচনা করেছি এবং এই আলোচনাটা ফলপ্রসূ হবে বলে আমি মনে করছি এবং আমরা একটা সুন্দর একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে আমরা দেশ পরিচালনা করব। মাননীয় প্রধানমন্ত্রী পদত্যাগ করেছেন এবং এখন একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে আমরা আমাদের কার্যক্রম পরিচালনা করব। আপনারা একটু ধৈর্য ধরেন, আমাদের কিছু সময় দেন, ইনশাআল্লাহ আমরা সবাই মিলে সমস্ত সমস্যার সমাধান করতে সক্ষম হব। আপনারা আর এই সংঘাতের পথে যাবেন না এবং শান্তি শৃঙ্খলার পথে ফেরত চলে আসেন। আমাদের দেশের অনেক ক্ষতি হচ্ছে, অর্থ সম্পদের ক্ষতি হচ্ছে, জানের লোকজন মারা যাচ্ছে। তো এগুলো থেকে আপনারা বিরত হন এবং আমাদের সাহায্য করেন। আমি সমস্ত দায়িত্ব নিচ্ছি, আপনারা আমাকে সাহায্য করেন। সবাইকে ধন্যবাদ। আল্লাহ হাফেজ। আপনারা কি কোনো প্রশ্ন করতে চান? এনি কোয়ারিজ? এখনো এটা না, এটা খুব আর্লি স্টেজ। আমরা যাব মহামান্য রাষ্ট্রপতির সাথে যে আলাপ আলোচনার মাধ্যমে এটা আমরা করব। আজকে এখানে জামাতের আমির ছিলেন, আমাদের বিএনপির শীর্ষস্থানীয় నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారిగా విద్యుత్తును అందించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్లాంట్ ను కూల్చివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ కు చెందిన 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. కాలం చెల్లడంతో 2020 ఏప్రిల్ 11న మెయింటెనెన్స్ ప్లాంట్ మూతపడింది. కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో వాటిని కూల్చివేయాలని కేటీపీఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో 2023 జనవరి 18 నుంచి పాత కర్మాగారానికి సంబంధించిన టవర్ల కూల్చివేత ప్రక్రియ పనులు జరుగుతున్నాయి. ఈ టవర్ల కూల్చివేతకు జెన్కో ద్వారా టెండర్లను ఆహ్వానించారు. హెచ్ఆర్ కమర్షియల్ కు కొన్ని నెలల క్రితం 485 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు. పాత కేటీపీఎస్ ప్లాంట్ లో 100, 120 మీటర్ల ఎత్తులో ఉన్న పలు కూలింగ్ టవర్లను గత ఫిబ్రవరిలో నేలమట్టం చేశారు. 1965, 67 నుంచి 1978 వరకు దశల వారీగా నిర్మించిన ఏబీసీ పవర్ స్టేషన్లో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 8 కూలింగ్ టవర్లను నిర్మించారు. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హాస్టళ్లలో విద్యార్థులు పురుగుల అన్నం తినే పరిస్థితి రావడం దారుణమన్నారు. యూనివర్సిటీల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాల పాలు చేస్తోందని మండిపడ్డారు. పేదల వర్గాల పట్ల చిన్నచూపు ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. ఇది పేదల ప్రభుత్వమా లేక పెత్తందారుల ప్రభుత్వమా అని అడిగారు. అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే సాటి ఎమ్మెల్యేల తోలు తీస్తామంటున్నారు. ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని అన్నారు. ప్రభుత్వాన్ని గౌరవించేది, మిమ్మల్ని గౌరవించేది, నాయకులను, ప్రజాప్రతినిధులను గౌరవించేది మనస్ఫూర్తిగా రావాలా. ప్రజలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిండు మనసుతో జీవించాలి తప్ప భయంతో ఉన్నంత మాత్రమే కాదని. ఇది తెలంగాణ ఏదో ఉంటుంది, నివురు కప్పిన నిప్పులా ఉంటుంది తప్ప ఇదేదో శాతగాంధనం అనుకోకండి. ఓ అగ్నిపర్వతంలా పుట్టుకొస్తుంది, అగ్నిపర్వతాలు ఎగిసిపడుతుంది. సహనము, ఓపిక అనేది నశించిన తర్వాత అది వేరే ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు అనేది
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకుండా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకుండా ప్రభుత్వం తక్షణమే లాండ్ ఆర్డర్ మీటింగ్ పెట్టి ప్రభుత్వ విధానాలను దిశ నిర్దేశాలను యంత్రాంగానికి ఇచ్చి మహిళల పట్ల ఒక భరోసా ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా మాదే బాధ్యత అని చెప్పి అణచివేతలు, అక్రమాలు, దౌర్జన్యాలను పనిచేసి పాలనా యంత్రాంగం పట్ల, పరిపాలన పట్ల దృష్టి పెట్టి సంవత్సరం దగ్గర అయిపోయాయి. మళ్ళీ 3 సంవత్సరాలు తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్ ఇది చేయాల్సింది 3 సంవత్సరాలే. 1 ఇయర్ అయిపోయింది. ఈ 8-9 నెలల్లో ఏం చేసినామో చూసుకోండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చిందో చూసుకోండి. మీరంటే సరిపోదు, ప్రజలనాల ఇచ్చిన మాట తప్పకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలు ముందర పెట్టుకోండి. డిసెంబర్లోనే అమలు చేస్తామనేటివి ఎన్ని, జనవరిలో అమలు చేస్తామనేటివి ఎన్ని, 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పిన వాగ్దానాలు ఎన్ని, 6 నెలల్లో వాగ్దానం చేస్తామనేటువంటివి ఎన్ని, స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల బీసీ జనగణన, రిజర్వేషన్లు ఇవన్నీ ఇస్తామనేవి ఎన్ని, రైతులకు రైతు భరోసా ఏమైంది, రైతులు ఎట్లా ఉన్నారు, రైతుల స్థితిగతులు ఏంటి, కులవృత్తుల పరిస్థితి ఏంటి, చదువు ఏంటి, విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది లేక, వంట చేసే సిబ్బంది కూడా లేక, అన్నం సరిగా పెడతలేరని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. హాస్టళ్లలో అన్నం సరిగా లేదని చెప్పి విద్యార్థులు ఏడుస్తూ ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన ఖాళీ తప్పింది. యూనివర్సిటీలలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చెప్పే నాథుడే లేడు. మరి కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటారా? హైదరాబాద్ లోని ఉప్పల్ ఏరియాలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఎలివేటెడ్ కారిడార్ పనులను కోమిటిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. కేవలం నిర్లక్ష్యం కారణంగానే పనులు పూర్తి కాలేదని అన్నారు. 15 రోజుల్లో కల్వర్ట్లు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ల మీద పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. 2018 నుంచి పనులు పూర్తి కాకపోవడం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవమానకరమన్నారు. వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే రోడ్ల మరమ్మతులపై కూడా నివేదిక అందజేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. 7వ తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని ఆర్ఓ పుష్ప మంత్రికి వివరించారు. హైదరాబాద్ డ్రైనేజ్ నాచారం ఇండస్ట్రియల్ ఏరియా కంపంతా ఇటే పోతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం. ఒకవైపు 1,00,000 వరకు చేసినాం రుణమాఫీ. ఆగస్టు 15కు 2 లక్షలు, 32,000 చేసిన చరిత్ర దేశంలో చిన్న రాష్ట్రంలో ఎవరు చేయలేదు. ఆయన చేసిన 7 లక్షల కోట్లకు 12% వడ్డీకి తీసుకొస్తే 7,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. అసలు కలిపి 47,000 కోట్లు కట్టాం. సంక్షేమ కార్యక్రమాలకు, ఫ్రీ ఆర్టీసీ బస్సుకు, 0 కరెంటు బిల్లుకు అంతా కలిసి 36,000 కోట్లు అయితే ఆ పాపాత్ముడు చేసిన దానికి 47,000 కోట్లు. ఏం లాభం కడితే? పెద్ద తెలివి ఉందనుకుంటాడు ఆయన. కేసీఆర్ పెద్ద తెలివి. ఎప్పుడైనా కేసీఆర్ ఇడంగా వచ్చి అసలు 5 or 6 ఏళ్ళు ఎందుకు పడుతుంది? 6 నెలలు చేయొచ్చు. చైనాలో 57 అంతస్తుల హోటల్ 19 రోజుల్లో కట్టాం. 57 అంతస్తుల హోటల్ నేను పోయి చూసొచ్చిన చైనా బీజింగ్లో ఆ హోటల్ చూసొచ్చిన. చూస్తే రెగ్యులర్ హోటల్ లాగానే ఉన్నది. ఇంత టెక్నాలజీ పెరిగింది ఈ రోజులలో. హైదరాబాద్ 60 అంతస్తుల బిల్డింగ్లు అవుతున్నాయి. మరి కేటీఆరా, కేసీఆరా, హరీషా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇంకా సిగ్గులే కూడా అసెంబ్లీలో. ఒక దేశంలో మొట్టమొదటి మహిళా హోమ్ మినిస్టర్, 5 ఏళ్ళు ఐటీ మినిస్టర్. ఆమెనే రేవంత్ రెడ్డి రా తమ్ముడు నీకు భవిష్యత్తు ఉంటుంది, ముఖ్యమంత్రి అవుతామని చెప్పిండు. తీసుకొచ్చింది. ఈయన మాటలు నమ్మిండు. మల్కాజ్గిరిలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడు.
అయినా సరే మా తమ్ముళ్ళు అందరూ కలిసి గెలిపించిండు రేవంత్ రెడ్డి గారిని. ఈవెన్ తీసుకొచ్చిండు, ఆయన తీసుకొచ్చాడు కాబట్టి మీ ఆయనకు వస్తే నాకు మంచి పదవి ఏం మాట. ఆయన ఆ మాట అంటే ఆ మహిళా లోకం అంతా ఏడ్చినట్టు ఆమె ఏడ్చింది. ఎవరు ఏడవలే, మహిళలు కూడా నవ్వుకుంటున్నారు.